ఏడ్చుకో విట్టువాడు సంతోషంగాను చేయించు పనుల మోసం. కాబట్టి కన్నీటితో, ప్రార్థనతో, చివరి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనతో విత్తనం. ఎంతమంది ఈ దిన సువార్త కొరకు మనం ప్రార్థన చేసామో, కన్నీరు ఇచ్చామో మనకు తెలుసు, మనందరికీ తెలుసు. దైవ సేవకులమే, మనం ఎవరు దేవుడు పనిచేసే వాళ్ళమే. కాబట్టి అలాగ విత్తనం వేస్తే, శ్రద్ధతో విత్తనం వేస్తే, యేసువారంటే ఆయన చెమట రక్త మీద మారేంత వరకు కూడా వేదన పడ్డాడు. అప్పుడు దేవుని పని సుసాధ్యముగా చేయబడుతుంది, సమృద్ధిగా చేయాలి. కాబట్టి శ్రద్ధతో విత్తువాడు 5 విషయాలు మనం చూస్తాం. మొదటిది, దేవుని యొద్ద నుంచి విత్తనం పొందాలి. ఇక్కడ రిజిస్టర్డ్ ఈ విత్తనాలు ఎరువులు అమ్మే షాప్ ఉంటుంది, దాంట్లో తీసుకుంటేనే ఫలిస్తుంది, డూప్లికేట్. కాబట్టి దేవుని యొద్ద నుంచి వాక్యం తీసుకోవాలి. ఇది దేవుడు ఇచ్చాడు, నాకు చెప్పమన్నాడు, దేవుడు చెప్పాను లేదు, అది ఫలిస్తుంది. కాబట్టి మొదటిది, శ్రద్ధతో విత్తేవాడు దేవుని యొద్ద నుంచి విత్తనాన్ని పొందాలి. రెండవది, వెనుక తీయక, ఉదయం అందును అస్తమయం అందు కూడా వెనుక తీయక విత్తనం వేయాలి. మూడవది, ముండ్ల పొదలలో విత్తకూడదు కానీ బీడు భూములను దున్నాలి. నాలుగవది, సమృద్ధిగా, కొంచెంగా విత్తితే కొంచెంగా పంటకు వస్తాం, సమృద్ధిగా విత్తనం వేయాలి, విత్తాలని వాక్యంలో చూసినాం. చివరిది, 5వది, శ్రద్ధతో పనిచేసేవాడు, శ్రద్ధతో సువార్త పనిచేసేవాడు కన్నీటితో విత్తనం వేస్తాడని మాట. అలాగ ప్రభు మనల్లో సిద్ధపరచు. వందనాలు అన్నయ్య గారు. తమ్ముడు తిమోతి గారు ఫ్రమ్ పిట్టల వ్యాపారం ప్రార్థన అయిన తర్వాత మనం ప్రొసెషన్ కొరకు వెళ్దాము. ఇంకెవరైనా మరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని బ్యాడ్జి తీసుకోండి. సేవకులు లేనటువంటి వారు తప్పకుండా తీసుకోవాలి. మరి తమ్ముడు రండి, ప్రార్థన చేసుకుందాం. మరి రండి. ప్రేమ గల మా ప్రియమైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన ప్రభువా, నీ ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామం కొరకే వందనములు, స్తోత్రములు. ఈ దినం బేతేల్ ద్వారా నువ్వు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాల కొరకే వందనములు, స్తోత్రములు. బేతేల్ను ఆనుకుని సువార్త పరిచర్య చేయడానికి నువ్వు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన గడియలు, దేవ సన్నిధి కొరకై వందనములు. నీ దాసుని ద్వారా నువ్వు మాకు అనుగ్రహించిన లేఖన భాగాలను బట్టి వందనములు. దేవా, విత్తబడిన వాక్యము ఫలించాలంటే ఆఖరి అంశంలో ప్రార్థన ద్వారా మేము వెళ్ళాలి అని నీ వాక్యం సెలవిస్తుంది. అలాగే ప్రార్థనతో దేవా నీ కార్యములు చేసినప్పుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండగలమని నువ్వు సెలవించిన మాటల కొరకై నీ నామం స్తోత్రిస్తూ కనపరుస్తున్నాం. సువార్తకు బయలుదేరుతున్నాం, సహాయం దయచేయండి దేవా. అన్ని విధాలా నీ కృప దయచేయండి. ఎక్కడెక్కడ పాడాలో, ఎక్కడెక్కడ వాక్యము చెప్పాలో వాటన్నిటి కొరకై నీ దాసుని సిద్ధపరిచి నడిపించమని మహిమాగంతా నీకు ఆరోపిస్తూ యేసు నామంలో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఓకే, ఎవరు బాధ్యతలు తీసుకోండి. బాధ్యతలు అన్నయ్య గారు నడిపిస్తారు, చిన్నన్న గారు, మిగిలినటువంటి సేవకులు. దాన్ని బట్టి మనము నడుచుకోండి. అందరూ వందనాలు. ఎవరు